Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు మనం ఈ వీడియోలో మనకు డిగ్రీ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత శాతవాహన యూనివర్సిటీ నుంచి మనకు వచ్చే సర్టిఫికెట్లు ఏంటి, అవి ఏంటి అవి చూద్దాం. అండ్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మనకు సర్టిఫికెట్లు మనకు ఒరిజినల్ ఎప్పుడు ఇస్తారు కాలేజీలు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను, పూర్తిగా చూడండి. ఫస్ట్ సర్టిఫికెట్లు ఏంటో చూద్దాం మనం. ఇదండి శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్. ఇదేంటి, ఫస్ట్ సర్టిఫికెట్ వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఇస్తారు మనకు. ఓకే, ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఇది ఒకసారి చూడండి, ఇలా ఉంటుంది సర్టిఫికెట్ అనేది. ఇక్కడ బ్లర్ చేశాను, ఇది మా ఫ్రెండ్ దండి, తెలిసిన వాళ్ళది సర్టిఫికెట్. ఓకే, ఇది చూడండి, ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అంటే బీకామ్ గ్రూప్ వాళ్ళకు ఇక్కడ వస్తుంది. పాస్డ్ ద బ్యాచిలర్ ఆఫ్ కామర్స్. ఇక్కడ హెల్డ్ ఇన్ జనవరి 2024, జనవరి నాడు పాస్ అయిన వాళ్ళు సర్టిఫికెట్ తీసుకున్నారు. ఇక్కడ మీ పేరు వస్తుంది, ఇక్కడ మీ పేరు. అండ్ ఇక్కడ పార్ట్ 1 ఫస్ట్ డివిజన్, మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ డివిజన్ అని వచ్చింది కదా, అది ఇక్కడ వస్తుంది. అండ్ సెకండ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ అండి. మీరు ఏ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకుంటే తెలుగు వస్తుంది, ఉర్దూ అయితే ఉర్దూ వస్తుంది. అండ్ పార్ట్ 2 ఫస్ట్ డివిజన్, 3 ఫస్ట్ డివిజన్. అంటే ఇదేంటంటే ఇవి ఎందుకు వస్తాయంటే సప్లీలు రాసి ఉంటారు కదా, సప్లీలు రాసిన వాళ్ళకు ఈ విధంగా వస్తుంది. సప్లీలు రాయకుండా ఉంటే డైరెక్ట్ ఫస్ట్ డివిజన్ సాంస్క్రిట్ ఉండి వచ్చేస్తుంది. పార్ట్ 2 పార్ట్ 3 రాదు. ఓకే, ఇది 27/2/2024. ఈ సర్టిఫికెట్లు అనేవి ఫిబ్రవరిలో, ఈ ఇయర్ ఫిబ్రవరిలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఓకే, లాస్ట్ ఇయర్ వాళ్ళే. అండ్ ఇంకొక సర్టిఫికెట్ వస్తుంది మనకు, కన్సాలిడేటెడ్ గ్రేడ్ రికార్డ్. ఓకే, కన్సాలిడేటెడ్ గ్రేడ్ రికార్డ్ అనే సర్టిఫికెట్ కూడా వాళ్ళు మనకి ఇస్తారు. ఏంటంటే ఇక్కడ మనకు ఫస్ట్ సెమిస్టర్ నుండి 6th సెమిస్టర్ వరకు అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయండి. ఇక్కడ చూసుకోండి, నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, చూసుకోండి. ఓకే, ఇక లాస్ట్ ఎండ్కు మనకు ఓవరాల్ జీపీఏ మనకు వస్తుంది. ఇక్కడ చూడండి 6.85 టోటల్ జీపీఏ. ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 ఏంటంటే ఎవరైనా సప్లీలు రాసిన ఉంటారు కదా, సప్లీలు రాసిన ఉంటే వాళ్ళకి ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 ఇక్కడ ఫస్ట్ డివిజన్ వచ్చి 2 కలిపి ఓవరాల్ జీపీఏ ఇట్లా వస్తుందండి. లేదంటే డైరెక్ట్ రెగ్యులర్ని పాస్ అయితే డైరెక్ట్ కింద టోటల్ మార్క్స్ అని వచ్చేసి ఓవరాల్ జీపీఏ ఇట్లా వస్తుంది. ఎంత జీపీఏ వస్తే అంత జీపీఏ. ఓకే, ఇదైతే జనవరిలో, ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ చూడండి, జనవరిలో పాస్ అయితే మనకు ఇక్కడ ఈ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఇచ్చారంటే, ఇక్కడ ఫిబ్రవరిలో ఇచ్చారండి సర్టిఫికేట్. చూడండి 27/2/2024 ఫిబ్రవరిలో ఇచ్చారంటే అది ఇక్కడ సంతకం పెట్టారండి వాళ్ళు, శాతవాహన యూనివర్సిటీ వాళ్ళు ఫిబ్రవరి మంత్లో అన్ని సర్టిఫికెట్ల మీద సంతకం పెట్టారు. అంటే 1 మంత్ అవుతుంది రిజల్ట్. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ జనవరిలో పాస్ అయితే ఫిబ్రవరి ఎండింగ్ మంత్లో మనకు సర్టిఫికెట్లోనే ఇచ్చారండి. ఓకే, అంటే ఇక్కడ మనం చూసుకుంటే మనకు రిజల్ట్ వచ్చి 1 మంత్ అవుతుంది కదా. నేను మా తెలిసిన సార్ని అడిగితే ఏమన్నాడంటే, ఇప్పుడు నెక్స్ట్ సెప్టెంబర్ కదండి, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మనకు సర్టిఫికెట్స్ అనేవి నవంబర్ లోపు వస్తాయని చెప్పారు. నేను అడిగాను సార్ని, అడిగితే నవంబర్ లోపు ఒరిజినల్ సర్టిఫికెట్స్ అని ఈ 2 సర్టిఫికెట్లు మీకు ఇస్తారు కాలేజ్ వాళ్ళు. ఓకే, అండ్ ఈ 2 కాక మనం సపరేట్గా అప్లై చేసుకోవాలని ఇంకొకటి ఉందండి, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటుంది, ఓడి. ఓకే, ఓడి అంటారు దాన్ని, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్. అదేంటంటే తీసుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. అది తీసుకుంటే ఏంటంటే మనం ఏమన్నా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అది ఓడి ఇచ్చామనుకోండి, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ సింపుల్గా ఉంటుంది, అన్నీ అందులోనే ఉంటాయి. మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని అన్ని ఇన్ఫర్మేషన్ డిగ్రీకి సంబంధించిన అన్నీ అందులోనే ఉంటాయి. అందుకే ఓడి, ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్. ఇవి చూపెట్టినా సరిపోతుంది, కానీ అంటే అది కూడా అప్లై చేసుకుంటే మంచిది. ఓకే, దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను సపరేట్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.